హలో ఫ్రెండ్స్ 2024 ఎండింగ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ కొంచెం డిసప్పాయింటెడ్‌గా ఉండే. త్రీ వీలర్స్‌తో పాటు టూ వీలర్స్‌లో కూడా చాలా వరకు డ్రాప్ రావడం జరిగింది. మరి జనవరిలో టూ వీలర్స్‌తో చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది. దాని వీడియో గురించి మనం ముందుగానే తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో మనము జనవరిలో జరిగిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాము. ఏ కంపెనీ నంబర్ 1 పొజిషన్‌లో ఉంది? టాప్ 6 కంపెనీస్ ఏవి ఉన్నాయి? అదేవిధంగా టోటల్ ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ ఎన్ని జరిగాయి? గ్రోత్ లభించిందా? మరియు డ్రాప్ అయినాయా? అనే విషయాలను మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఏబుల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈబీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్ ముందుగా మనము మంత్‌లో జరిగిన టోటల్ సేల్స్ గురించి తెలుసుకుందాము. జనవరి నెలలో 59,959 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు డిసెంబర్ నెలలో 59,433 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 526 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా 0.89% అంటే రౌండ్ ఫిగర్ గా 1% గ్రోత్ లభించడం జరిగింది జనవరి నెలలో ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో. అయితే పోయిన నెల అంటే డిసెంబర్ లో సేల్స్ కొంచెం డ్రాప్ అయ్యిండే. నవంబర్ తో కంపారిజన్ చేస్తే 4,001 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయిండే. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 6% డ్రాప్ రావడం జరిగింది. అంటే మైనస్ ఉండే పోయిన నెల, కాకపోతే జనవరి స్టార్టింగ్ లోనే కొంచెం పాజిటివ్ వైపు సేల్స్ పెరగడం జరిగింది ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ది. అయితే జనవరి నెల జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ లో కేటగిరీ వైజ్ సేల్స్ డివైడ్ చేసి చూసినట్లయితే ముందుగా మనము ఈ రిక్షా కేటగిరీలో చూసుకున్నట్లయితే ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 38,824 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 5,760 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక L5 ఆటో రిక్షా కేటగిరీలో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 12,885 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 2,490 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఒకవేళ కేటగిరీ వైడ్ డిఫరెన్స్ చూడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను. ఒకసారి వీడియోని పోస్ట్ చేసి ఫుల్ డీటెయిల్ గా తెలుసుకోండి. ఎందుకంటే వీడియో పొడవు చాలా అవుతుంది కాబట్టి మనము మెయిన్ టాపిక్ మాట్లాడుకుందాము. ఇక జనవరిలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ L5 ఆటో రిక్షాలో ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో టాప్ 6 కంపెనీ చూసుకున్నట్లయితే ముందుగా మనము ప్యాసింజర్ సెగ్మెంట్ లో 6th నంబర్ నుంచి స్టార్ట్ చేద్దాము. 6వ స్థానంలో వస్తుంది అతుల్ గ్రీన్ టెక్. అతుల్ గ్రీన్ టెక్ జనవరి నెలలో 144 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు డిసెంబర్ నెలలో 110 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 34 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 31% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది అతుల్ గ్రీన్ టెక్ కి. ఇక అతుల్ తర్వాత 5వ స్థానంలో వస్తుంది ఒమేగా సెకి మొబిలిటీ. ఒమేగా సెకి మొబిలిటీ జనవరి నెలలో 240 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు డిసెంబర్ నెలలో 104 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 136 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 131% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఒమేగా సెకి మొబిలిటీకి. జనవరి నెలలో చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది ఒమేగా సెకి మొబిలిటీకి. ఎప్పుడు మా ప్యాసింజర్ సెగ్మెంట్ లో నెగటివ్ గా వస్తుండే, కాకపోతే ఈసారి చాలా మంచి కంబ్యాక్ కావడం జరిగింది. 131% గ్రోత్ అంటే మామూలు విషయం కాదు. మంచి గ్రోత్ లభించింది ఒమేగా సెకి మొబిలిటీకి. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది టీఐ క్లీన్ మొబిలిటీ, అదే మోంత్రా. మోంత్రా జనవరి నెలలో 560 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 449 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 111 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 25% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మంత్రాకి. ఇక మంత్రా తర్వాత 3వ స్థానంలో చూసుకున్నట్లయితే పియాజో వస్తుంది. 3వ స్థానం 2024 మొత్తం పియాజోకే రిజర్వేషన్ అయ్యి ఉండే. మరి ఈసారి మన చేంజ్ అవుతుందా లేదా చూడాలి. అయితే ఫస్ట్ నెల అంటే జనవరిలో అయితే ఎటువంటి చేంజెస్ లేదు, 3వ స్థానంలోనే రావడం జరిగింది. అయితే సేల్స్ చూసుకున్నట్లయితే జనవరి నెలలో 1,430 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 1,236 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 194 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 16% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది పియాజోకి. కాకపోతే 3వ స్థానంలోనే రావడం జరిగింది. ఇక పియాజో తర్వాత 2వ స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో. బజాజ్ ఆటో జనవరి నెలలో 4878 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 3869 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1,009 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 26% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్ కి. జనవరి నెలలో మంచి గ్రోత్ రావడం జరిగింది. కాకపోతే పొజిషన్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ కాలేదు. ఇక ఫైనల్ గా ప్యాసింజర్ సెగ్మెంట్ లో నంబర్ 1 పొజిషన్ లో వస్తుంది రెగ్యులర్ గా వచ్చినట్లే మహీంద్రా. మహీంద్రా జనవరి నెలలో 5,001 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 4,281 యూనిట్ ని అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 720 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 17% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మహేంద్రాకి. అయితే ఇవి ప్యాసింజర్ సెగ్మెంట్ లో టాప్ 6 ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీస్. ఇక కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే కార్గో సెగ్మెంట్ లో 6వ స్థానంలో వస్తుంది 3EV ఇండస్ట్రీ. ఈ కంపెనీ మొదటిసారిగా టాప్ 6 లిస్ట్ లో రావడం జరిగింది. ఇప్పటి వరకు దీని పేరు కూడా వినలేకుంటున్నాను. ఫస్ట్ టైం ఈ కంపెనీ చాలా మంచి గ్రోత్ తో నంబర్ 6 లో రావడం జరిగింది. జనవరి నెలలో
130 యూనిట్లు అమ్మడం జరిగింది. అంటే 130 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అమ్మడం జరిగింది కార్గో సెగ్మెంట్‌లో. ఇక డిసెంబర్ నెలలో అయితే జీరోనే ఉంది. అయితే ఇది కర్ణాటక బేస్ కంపెనీ ఉంది. కర్ణాటక స్టేట్‌ది అంటే బెంగుళూరు బేస్ కంపెనీ అనుకుంటా. అయితే ఈ కంపెనీ జనవరి నెలలో చాలా మంచి గ్రోత్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీలో ప్యాసింజర్ ఆటో రిక్షాతో పాటు కార్గో ఆటో రిక్షా కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే కార్గో ఆటో రిక్షా చాలా మంచి గ్రోత్ తీసుకురావడం జరిగింది. పర్సెంటేజ్ వైస్ అయితే చూడలేం మనం. ఎందుకంటే డిసెంబర్ నెలలో జీరో ఉంది. దీనితో పాటు 5వ స్థానంలో వస్తుంది పియాజో. పియాజో జనవరి నెలలో 157 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు డిసెంబర్ నెలలో 410 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 253 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 62% డ్రాప్ రావడం జరిగింది. అన్ని కంపెనీస్ పాజిటివ్ వైపు పరిగెడుతుంటే పియాజో మాత్రం మొదటి నెల అంటే కొత్త సంవత్సరం ఓపెనింగే నెగటివ్ లో తీసుకురావడం జరిగింది. దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్. ఏలర్ మోటార్ జనవరి నెలలో 273 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 216 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 57 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 26% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఏలర్ మోటార్ కి. ఇక ఏలర్ తర్వాత 3వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖి మొబిలిటీ. ఒమేగా సఖి మొబిలిటీ జనవరి నెలలో 368 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 281 యూనిట్ ని అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 87 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 31% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఒమేగా సఖి మొబిలిటీకి ఇది మొదటి నెల అనుకుంటా నేను. ఎప్పుడు ఏదో ఒక సెగ్మెంట్ లో అంటే ప్యాసింజర్ సెగ్మెంట్ లో మైనస్ ఉంటే కార్గో సెగ్మెంట్ లో పాజిటివ్ ఉంటుండే. అయితే 2 సెగ్మెంట్ లో కూడా ఈసారి పాజిటివ్ లో రావడం జరిగింది. ఇక 2వ స్థానం చూసుకున్నట్లయితే మహేంద్ర రావడం జరిగింది. అంటే ప్రతిసారి మహేంద్ర మొదటి స్థానంలో ఉంటుండే. కాకపోతే ఈసారి 2 స్థానానికి చేరుకుంది. ఇక జనవరి నెలలో సేల్స్ చూసుకున్నట్లయితే 456 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 436 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 20 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 5% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మహేంద్రకి. కాకపోతే పొజిషన్ చేంజ్ అయ్యింది ఈసారి. ఇక ఫైనల్ గా నంబర్ 1 పొజిషన్ లో మళ్ళీ ఒకసారి బజాజ్ ఆటో రావడం జరిగింది. బజాజ్ జనవరి నెలలో 480 యూనిట్లను అమ్మడం జరిగింది. డిసెంబర్ నెలలో 368 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 112 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 30% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. కార్గో సెగ్మెంట్ లో బజాజ్ మరియు మహేంద్ర పోటాపోటీగా నడుస్తున్నాయి. ఒక నెలనేమో మహేంద్ర ఫస్ట్ ప్లేస్ తో వస్తుంది. మరి ఒక నెలనేమో బజాజ్ మొదటి ప్లేస్ తో వస్తుంది. ఎప్పటి నుంచి అయితే బజాజ్ సేల్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మొదటి స్థానంలో కొంచెం గడబడి నడుస్తుంది. ఒక కంపెనీ లేదంటే ఒక కంపెనీ. ఈ రెండిటి మధ్యనే ఉంది. వేరే కంపెనీ అయితే రావడమే లేదు. ఫస్ట్ సెకండ్ కంపెనీలో చూడాలి వచ్చే నెల ఏ కంపెనీ ఉంటుందో. అయితే ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ గ్రోత్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ లో ప్యాసింజర్ సెగ్మెంట్ లో 21% గ్రోత్ రావడం జరిగింది L5 కేటగిరీలో. అదేవిధంగా L5 కేటగిరీ కార్గో సెగ్మెంట్ లో 17% గ్రోత్ రావడం జరిగింది. ఇక పర్సంటేజ్ వైజ్ ఇండివిజువల్ కంపెనీ యొక్క గ్రోత్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఒమేగా సఖి మొబిలిటీకి 131% గ్రోత్ రావడం జరిగింది. చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది. నేను ముందుగానే చెప్పినట్లు ప్రతిసారి ఏదో ఒక సెగ్మెంట్ లో నెగటివ్ ఉంటుండే. కాకపోతే ఈసారి మాత్రం 2 సెగ్మెంట్లు కూడా పాజిటివ్ గా ఉంది ఒమేగా సఖి మొబిలిటీ. ఇక దీనితో పాటు అతుల్ గ్రీన్ టెక్ కి కూడా 31% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఇక కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఒమేగా సఖి మొబిలిటీకి 31% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అదేవిధంగా బజాజ్ కి కూడా 30% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఇక దీనితో పాటు ఓవరాల్ డిక్లైన్ చూసుకున్నట్లయితే డిక్లైన్ మనము ఎలక్ట్రిక్ 3 వీలర్స్ పరంగా అంటే రౌండ్ ఫిగర్ ఎలక్ట్రిక్ 3 వీలర్ పరంగా చూసుకున్నట్లయితే L5 ఆటో రిక్షాలో మాత్రం ఎటువంటి డిక్లైన్ లేదు. కాకపోతే ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 5%, అదేవిధంగా కార్గో సెగ్మెంట్ లో 1% డ్రాప్ రావడం జరిగింది. ఓవరాల్ రౌండ్ ఫిగర్ ఎలక్ట్రిక్ 3 వీలర్ లో చూసుకున్నట్లయితే. అయితే పర్సంటేజ్ వైజ్ ఇండివిజువల్ కంపెనీ డిక్లైన్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో పెద్దగా ఏ కంపెనీ కూడా తన సేల్స్ ని డ్రాప్ చేయలేదు. కాకపోతే కార్గో సెగ్మెంట్ లో మాత్రం పియాజోకి మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 62% డ్రాప్ రావడం జరిగింది. ఓవరాల్ గా మనం సేల్స్ చూసుకున్నట్లయితే L5 ఆటో రిక్షాలో పియాజో మాత్రమే సేల్స్ డ్రాప్ కావడం జరిగింది. అది కూడా కార్గో సెగ్మెంట్ లో. అయితే 2025 అన్ని కంపెనీస్ కూడా పాజిటివ్ ఉన్నాయి. కాకపోతే పియాజో మాత్రం నెగటివ్ ఉంది. గత 2 సంవత్సరాలుగా పియాజో మాత్రం సేమ్ ఆటో రిక్షానే మార్కెట్ లో పుష్ చేస్తుంది. అన్ని కంపెనీలు తన ఆటో రిక్షాలో ఇన్నోవేషన్ చేయడము, రేంజ్ ని పెంచడము, బ్యాటరీని పెంచడము, పవర్ ని పెంచడం లాంటివి చేస్తుంది. కాకపోతే పియాజో మాత్రము సేమ్ ఆటో రిక్షా, సేమ్ రేంజ్, సేమ్ పర్ఫార్మెన్స్ తో మార్కెట్ లో పుష్ చేస్తుంది. మరి ఎప్పుడు ఇన్నోవేషన్ చేస్తుంది, ఎప్పుడు కొత్త ఆటో రిక్షాలను తెస్తుందో ఎగ్జాక్ట్ గా తెలియదు. రీసెంట్ గా జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కూడా ఎటువంటి
కొత్త ఇన్నోవేషన్‌ని పియాజో షోకేస్ చేయలేదు. అయితే చూడాలి ఈ సంవత్సరం ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ని తీసుకొస్తారా? లేదా సేమ్ ప్రొడక్ట్‌ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా? అయితే జనవరి నెలలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 2 మేజర్ కంపెనీస్ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి టీవీఎస్. టీవీఎస్ తన ప్యాసింజర్ ఆటో రిక్షా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. దీని డిమాండ్ మార్కెట్‌లో అయితే చాలానే ఉంది. కాకపోతే చాలా రోజులుగా వీళ్ళు ఒకటే స్టేట్‌లో దీని సేల్స్ చేస్తుండ్రి. అయితే ఫైనల్‌గా వీళ్ళు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పాన్ ఇండియా కోసం లాంచ్ చేయడం జరిగింది. ఇక రెండోసోదొచ్చి మోంత్రా. మోంత్రా తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా సూపర్ కార్గోని లాంచ్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మంత్ మేబీ ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల సేల్స్ మనం చూడొచ్చు. మేబీ ఇది టాప్ 6లో కూడా రావచ్చు. అయితే ప్రెజెంట్‌గా టీవీఎస్ కొన్ని స్టేట్‌లలోనే అమ్ముతుంది కాబట్టి మేబీ అంత పెద్దగా సేల్స్ చూడకపోవచ్చు. కాకపోతే డిమాండ్ మాత్రం టీవీఎస్‌ది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ చెప్పలేం. సేల్స్ టాప్ 6లో కూడా రావచ్చు. అయితే టాప్ 6లో వచ్చిందంటే ఇక టాప్ 1, టాప్ 2, టాప్ 3 పోటాపోటీగా నడుస్తాయి. పియాజో అయితే ఏం చేయలేకపోతుంది. అది రిజర్వేషన్ చేసి కూర్చున్నది మూడో స్థానంలో. అయితే మేబీ టీవీఎస్ వస్తే ఏమన్నా పొజిషన్స్ చేంజ్ కావచ్చు. ఎందుకంటే ఇండియాలో బజాజ్‌కి ఎంత డిమాండ్ ఉందో అంతే డిమాండ్ టీవీఎస్‌కి కూడా ఉంది. ఏమంటారు? ఈ విషయం పైన అగ్రీ అయితే కింద కామెంట్ చేసి తప్పకుండా చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అయితే ఇవి జనవరి నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్స్ యొక్క బ్రేక్ డౌన్. ఐ హోప్ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.